పోసానికి విడుదల. సో ఏంటంటే గుంటూరు జైలు నుంచి పోసాని గారికి అయితే చిన్న విడుదల వచ్చిందంట. సో మరి అటు నుంచి ఎక్కడికి వెళ్లాల్సి వస్తుంది? ఎందుకంటే పోసాని గారి రోజుకు ఒక అతుకుల బొంతలా అయిపోయింది ఆయన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ బెయిల్ వస్తుందంటే ఇంకొక వారెంట్ వస్తుంది, అక్కడ వారెంట్ వస్తుందంటే ఇంకొక బెయిల్ వస్తుంది. సో అంటే ఇప్పుడు గుంటూరు నుంచి మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నారు? అసలు ఏంటి కథ? అంటే ఇప్పటి వరకు పోసాని కృష్ణమురళి ఈయన మీద ఆంధ్ర రాష్ట్రం అంటే రాష్ట్ర వ్యాప్తంగా 18 కేసులకు పైగానే ఇంకా నమోదైనాయి. సో ఒక్క జైలు నుంచి విడుదల అవుతుందంటే ఇంకొక జైలు వాళ్ళు పీటీ వారెంట్ తోని రెడీగా ఉంటున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రం మొత్తం కూడా తిప్పారని చెప్పుకోవచ్చు. ఎన్ని మాటలైతే మాట్లాడి ఎంతమందిని అబ్యూజ్ చేశాడో, అంటే వాళ్ళ ఇంట్లో పిల్లల దగ్గర నుంచి ఎంత బూతులు మాట్లాడిన వ్యక్తికి అంటే ఇలాంటివి ఖచ్చితంగా కఠిన శిక్షలు పడాల్సిందే, తగిన శాస్త్రి జరిగిందని చాలా మంది కూడా అభిప్రాయపడ్డారు. అయితే ఎప్పటి నుంచో కూడా ఆయన తరపు న్యాయవాదులు కావచ్చు, ఆయన పార్టీ వాళ్ళు కావచ్చు, బెయిల్ కోసం ఎప్పటి నుంచో కూడా ట్రై చేస్తున్నారు. ఎంత ట్రై చేసినప్పటికీ కూడా ఆయనకు మాత్రం బెయిల్లో ఏ మాత్రం కూడా సడలింపు రాలేదు. సో ఇప్పుడు తాజాగా మాత్రం గుంటూరు కోర్టు ఆయనకైతే బెయిల్ మంజూరు చేసింది. ఈ రోజు విడుదల కానున్నాడనే విధంగా కూడా న్యూస్ వినిపిస్తుంది. మరి ఇక్కడ నుంచి విడుదలైన తర్వాత వేరే జైలు నుంచి ఎవరైనా వచ్చి పీటీ వారెంట్తో రెడీగా ఉంటారా, లేకపోతే కొన్ని రోజుల పాటు ఆయనకు ఊరట లభిస్తుందా అని చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులకి అసలు బెయిల్ రావడమే తప్పు, ఎందుకు ఇస్తున్నారు బెయిల్ అనే విధంగా కూడా ప్రజలు ఆల్రెడీ మాట్లాడుతూనే ఉన్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి నువ్వు రాజకీయాల పరంగా సరే నువ్వు ఒక పార్టీకి అక్కడ సపోర్ట్ చేస్తున్నావు, ఆ పార్టీ తరపున మాట్లాడు. లేకపోతే నువ్వు ప్రతిపక్షంలో అంటే మీకు ప్రతిపక్షంలో ఎవరున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారంటే ఓన్లీ రాజకీయాల వరకే, పార్టీ వరకే, ప్రజల వరకే మాట్లాడండి. కానీ పర్సనల్ విషయాల్లోకి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లోకి వెళ్ళి ఎన్నో బూతులు అన్నమాట మనం మాటల్లో కూడా చెప్పుకోలేము. ఒక వారం క్రితం జడ్జి గారిని కూడా బెదిరించారంట, నాకు 2 రోజుల్లో బెయిల్ అయిపోతే ఆత్మహత్య చేసుకుంటాను. మరి ఆ ప్రయత్నాలు ఏం చేయలేదు అంటే ఇప్పుడు చట్టానికి ఏం కావాలి? చట్టం అన్నప్పుడు ఖచ్చితంగా మనకు సాక్ష్యాలు, ఆధారాలు ఇవే కావాలి. కానీ అక్కడికి వెళ్ళి కూడా నేను ముసలి కన్నీరు గారుస్తా, నా ఎమోషనల్కి మీరు కరిగిపోయి నాకు బెయిల్ ఇవ్వండి, ఒకవేళ ఇవ్వకపోతే నేను 2 రోజుల్లో ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటా, నాకు పిల్లలు ఉన్నారు, నాకు భార్య ఉంది, నాకు 2 స్టంట్స్ అయ్యాయి, హోల్స్, ఇట్లా రకరకాలుగా అక్కడ అంటే ఎమోషనల్గా కూడా వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేశారు. అయినప్పటికీ కూడా కోర్టు మాత్రం ఏ మాత్రం కూడా కరగలేదు. ఎందుకంటే కోర్టుకు కావాల్సినవి ఖచ్చితంగా సాక్ష్యాలు, ఆధారాలే. ఒకవేళ ఆయన చెప్పింది నమ్మాలనుకుంటే ఆల్రెడీ ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడే కూడా నాకు హెల్త్ బాగాలేదని చెప్పాడు, అరెస్ట్ చేసిన తర్వాత కూడా నాకు గుండె అటాక్ వచ్చిందని చెప్పాడు, తీరా హాస్పిటల్కి వెళ్ళేసరికి ఇదంతా ఏం లేదని వాళ్ళు కూడా చెప్పేశారు. సో ఈ విధంగా అబద్ధాలు చెప్తే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు కూడా నమ్మరు. ఒక్కసారి దొంగతనం చేస్తే ఎప్పుడు కూడా దొంగనే అంటారు. ఇప్పుడు తాటి చెట్టు కింద నిల్చొని పాలు తాగితే దాని పాలని ఎవరు కూడా అన్నారు, ఖచ్చితంగా తాటి కళ్ళే అని అంటారు. సో అదే విధంగా ఇప్పుడు ఆయన పరిస్థితి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా నాకు ఇక్కడ స్థానం లేదు, ఇక్కడికి వెళ్తే వాళ్ళు వచ్చి ఈ విధంగా అయిపోయింది. సో ఇప్పుడైతే గుంటూరు జైలుకు సంబంధించి ఆయనకు మాత్రం బెయిల్ మంజూరు అయినట్టు తెలుస్తుంది. మరి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాడు? ఖచ్చితంగా ఎవరు కూడా ఆయన్ని ఫ్రీగా వదిలిపెట్టారు. ఆయన ఒక పిచ్చి కుక్క అంటే ఏ విధంగా మనం వీధుల్లో తిరుగుతుంటే అందరూ కూడా తరిమేస్తారు కదా, అలాంటి పరిస్థితి అయిపోయింది. చూద్దాం మరి నెక్స్ట్ ఏంటి అనేది.